రాసిన కంప్యూటర్లో రాసిన ఆ మూడే వచ్చు సార్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. నేను అడుగుతున్నది సి సి ప్లస్ ప్లస్ జావా వీటి గురించి. ఐ సీ. అడిగిన దాని గురించి చెప్పకుండా ఐసీ అంటాడేంటి? నీ హాబీస్ ఏమని పెట్టావు? నా హాబీస్ చెప్పాలా, రెజ్యూమ్లో రాసిన చెప్పాలా? రెండు వేరా? ఇట్స్ న్యాచురల్. ముందు నీకు చెప్పు, తర్వాత రెజ్యూమ్ ఏం పెట్టావు చెప్పు. ఊళ్ళో ఉంటే మాకేం హాబీస్ ఉంటాయి సార్. అమ్మకి చెప్పి సినిమాకి వెళ్ళటం, నాన్న చెప్పుకుంటే సిగరెట్ కాల్చడం, ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడటం, ఖాళీ చేసుకుని మరి మా ఊళ్ళో అమ్మాయికి సైట్ కొట్టడం. కానీ రెజ్యూమ్లో మాత్రం రీడింగ్ బుక్స్, వాచింగ్ న్యూస్, బ్రౌజింగ్ నెట్. నీకు హంబుల్ రిక్వెస్ట్, నీ పెళ్లికి ముందే నువ్వు కొంచెం తేడా మీ ఆవిడ చెప్పా, లేకపోతే పాపం బిడ్డ బలైపోతుంది. ఎందుకు వచ్చిన పెళ్ళి ఏంటి సార్? మొన్న ఈ మధ్య సర్వే చేస్తే ఇండియాలో ఉన్న ప్రతి 1000 మంది అబ్బాయిలకి 945 మంది అమ్మాయిలా ఉన్నారంట. అంటే 55 మంది అబ్బాయిలు సింగిల్ గానే మిగిలిపోతున్నారు. పెళ్లి అవ్వలేదనే బాధలో వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాం, రతన్ టాటాలు అయిపోతున్నారు. కానీ ఆనందంగా పెళ్లి చేసిన 945 మంది మాత్రం ఒక్కరికి 5 విజిల్స్ వచ్చినాయా, 6 విజిల్స్ వచ్చినాయా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం గ్యాస్ కట్టేసామా లేదా? మన పిల్లల్ని ఇప్పుడు 1-1-1 శ్రీ చైతన్యలో చదివించాలా, లేదా అదే 1-1-1 నారాయణలో చదివించాలా అని కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు. అవసరం ఉంటారు సార్ మనకి పెళ్ళిళ్ళు. థ్యాంక్ యూ. నువ్వు రేపు ఆఫీస్కి వస్తావా? వస్తాను సార్. అయితే నేను రాను. అదేంటి సార్? అదంతే, బాయ్. అయిపోయిందా?